హాయ్ అండి, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఎవరైతే పర్సన్ మీ మైండ్లో ఉన్నారో, మీ ఇద్దరి మధ్య ఒకవేళ మ్యారేజ్ టాపిక్స్ జరుగుతూ ఉండుంటే ఈ రీడింగ్ మీకోసం. అలాంటి టాపికే లేదు అంటే ఈ రీడింగ్ చూడకండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా? మీ ఇద్దరి మధ్య మ్యారేజ్ జరుగుతుందా? వాళ్ళు ఎలాంటి ఫీలింగ్ ఎనర్జీలో ఉన్నారు? మీ ఇద్దరి మధ్య మ్యారేజ్ ఎనర్జీ వస్తుందా లేదా అనేది నేను చూస్తానండి. ఇది ఎస్పెషల్గా 2026లో మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే. ఓకే, సో ఇది కలెక్టివ్ రీడింగ్స్ అండి, పర్సనల్ రీడింగ్స్ అయితే ఎవరికి కాదు. ఒకవేళ మీకు ప్రాబ్లం ఉంది, మీ పర్సనల్ రీడింగ్ కావాల్సి ఉంటే ఖచ్చితంగా మీరు క్లారిటీ రీడింగ్స్ అనేది మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఇది మీ ఒక్క ఎనర్జీ, మీ పర్సన్ ఒక్క ఎనర్జీ కాదు. ప్రపంచంలో చాలామంది చూస్తుంటారు కాబట్టి ఎప్పుడు మీరు ప్రాపర్గా మీ ఎనర్జీ రీడింగ్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో చూద్దాము. మీ కళ్ళు మూసుకొని మీ పార్ట్నర్ని మైండ్లో రీకలెక్ట్ చేసుకుంటూ ఉండండి, కంటిన్యూస్గా రీకలెక్ట్ చేసుకుంటూ ఉండండి. అండ్ యూనివర్స్ని అడగండి, మా ఇద్దరి మధ్య మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని మీరు యూనివర్స్ని అడగండి. ఓకే, క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే. కళ్ళు మూసుకొని ప్రే చేయండి. నేను కార్డ్స్ షఫల్ చేయడం ఆపేదాకా మీరు కంటిన్యూ చేసుకుంటూ ఉండండి. మీ పర్సన్ని రీకలెక్ట్ చేసుకోండి. మీ ఇద్దరి మధ్య మ్యారేజ్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారు? మ్యారేజ్ ఎనర్జీలో ఉన్నారా లేదా? ఎవరైతే పర్సన్ మీ మైండ్లో ఉన్నారో ఆ పర్సన్ ఇప్పుడు మీతోటి మ్యారేజ్ ఎనర్జీలో ఉన్నారా? ఆ పర్సన్ ఇప్పుడు మ్యారేజ్ ఎనర్జీలో ఉన్నారా? ఖచ్చితంగా మ్యారేజ్ ఎనర్జీలో ఉన్నారండి. ఇక్కడ వరల్డ్ కార్డ్ కూడా చూసాను ఇందాక. కార్డ్స్ ఉల్టా అయినాయి, బట్ ఇట్స్ ఓకే, పర్వాలేదు. ఇక్కడ మనకి డిస్ప్లే కూడా అవుతుంది. ఇవి 3 వచ్చి చాలా మేజర్ ఆర్కానా కార్డ్స్. ఇవి 2 మేజర్ ఆర్కానా కార్డ్స్, ఫూల్ అండ్ వరల్డ్. ఓకే, వాళ్ళ మైండ్లో అయితే ఎస్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. వాళ్ళేం మిమ్మల్ని చీట్ చేయట్లేదు, లేకపోతే అట్లాంటి థాట్ లేని పర్సన్ అయితే కాదు. ఒక కొత్త బిగినింగ్ కావాలంది, బట్ క్లారిటీ అనేది లేదు. మేబీ ఫ్యామిలీస్ వల్ల క్లారిటీ లేదు, లేకపోతే వాళ్ళకు ఓన్ క్లారిటీ లేదు, ఏదైనా ఉండొచ్చు. ఓకే, సో ఇది వాళ్ళ ఎనర్జీస్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఓవరాల్గా మ్యారేజ్ ఎనర్జీ 2026కి స్ట్రాంగ్గా వస్తుందా లేదా అనేది చూద్దాం. డివైన్ ప్లీజ్ గైడ్. మా వ్యూవర్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళ పార్ట్నర్ తోటి వాళ్ళకి మ్యారేజ్ ఎనర్జీ ఉందా 2026లో? మ్యారేజ్ ఎనర్జీ ఉందా 2026లో? ఓకే, ఇది చూసే ముందు మీరు స్క్రీన్ పైన ముందు డబల్ ట్యాప్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఇద్దరి మధ్య 2026లో మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లేవండి. ఎవరో ఒక పర్సన్ ఈ సిచ్యువేషన్లో ప్రాబ్లం అయితే రావచ్చు, ఎవరికన్నా ఎవరి సైడ్ నుంచన్నా ప్రాబ్లం రావచ్చు, ఒక పర్సన్ ఎస్కేప్ కూడా అవ్వచ్చు అని అనిపిస్తూ